ఐదేళ్లుగా విశాఖ డైరీకి పాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. హెరిటేజ్ డైరీకి పాలు పోస్తున్నామన్న కారణంతో విశాఖ డైరీ నుంచి సంక్రాంతి బోనస్ రాకుండా పాల సంఘం నేతలు తమ పేర్లను తొలగించారని ఆందోళన చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. దీనిపై అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు బాధితులు. ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మా యొక్క పాల సెంటర్లో, విశాఖ డైరీ పాల సెంటర్లో గత 20-30 సంవత్సరాలు పెట్టి మా గ్రామస్తులందరూ పాల మీద బతుకుతున్నారు. కాకపోతే ఈ యొక్క విశాఖ డైరీ సంస్థ వాళ్ళు మాకు పాలు ఎక్కువైపోయి మేము రేట్లు ఎంత ఇవ్వలేమని చెప్పి ఒక్కసారిగా 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించారు. తగ్గించిగా గ్రామస్తులు ఎలాగైతే ఇబ్బంది అయిపోతుందని చెప్పి స్పీడ్ కట్లు, పిక్కల కట్టలు తగ్గించమని రిక్వెస్ట్ చేశారు. మేమేమీ తగ్గించాం, మీకు నచ్చితే పాలు పోయండి, లేకపోతే మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోయిన హెచ్చరించడం జరిగింది. జరిగిన తర్వాత మా గ్రామస్తులు వేరే డైరీని ఆశ్రయించగా 4 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతున్నాయని చెప్పి వేరే డైరీలో పోసుకోవడం జరిగింది. అక్కడ 20 లీటర్లు ఉంటే 10 లీటర్లు అక్కడ, 10 లీటర్లు ఇక్కడ పోసుకుంటూ జీవనం కొనసాగించి వచ్చేవారు. ఈరోజు సంక్రాంతి బోనస్లు అనగానే ఎవరైతే అక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకి తీర్మానం వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదు, తీర్మానం రాయించి ప్రత్యేకించి ఈ యొక్క పాలవర్గం సభ్యులు, అలాగే ప్రెసిడెంటు, సూపర్వైజరు, మేనేజరు వీళ్ళందరూ కక్ష కట్టి ఒకే విధంగా బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బులు కూడా రైతులకు ఇవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టిన ఈ సంస్థ దయించి రైతులు ఎవరిని కూడా కక్షపూర్తంగా ఇబ్బంది పెట్టకూడదని, మా డబ్బులు మాకు ఇప్పించమని వేడుకుంటున్నాం. జిల్లా చోడవరం మండలం జనవరం గ్రామం నుంచి ఈరోజు విశాఖ డైరీలో గత 30-40 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాము. అలాగే పాలు ఎక్కువైపోయిన విశాఖ డైరీ వారు ఒత్తిడి చేయడం వల్ల మేము హెరిటేజ్ డైరీకి సగం పాలు అక్కడ పోయడం జరుగుతుంది. అక్కడ పాలు పోస్తున్నారని వీళ్ళ కక్షతో మొత్తం మేనేజరు, సూపర్వైజరు, ప్రెసిడెంటు, పిఎస్ మొత్తం అందరూ కలిపి మా యొక్క బోనస్ ఇవ్వకుండా ఆపేశారు. కావున మేము వీళ్ళు ఒత్తిడి వల్ల మేము ఎన్ని మార్లు వాళ్ళని పరిష్కరించమని చెప్పినా వాళ్ళు పరిష్కరించకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనీసం 54,000 రూపాయలు మా 5-7 బోనస్ ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి మాకు విశాఖ డైరీలో రేటు తగ్గించడం వల్ల మాకు గిట్టుబాటు కాక మేము ఇతర ప్రైవేట్గా మేము అమ్ముకుంటున్నాము. కాబట్టి వీరేంటంటే ప్రైవేట్గా అమ్ముకున్న మొత్తం పాలు ఇక్కడ పొయ్యమని ఒత్తిడి చేస్తున్నారు. విశాఖ డైరీలో గత 30-40 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాము. అలాగే పాలు ఎక్కువైపోయిన విశాఖ డైరీ జిల్లా చోడవరం మండలం జనవరం గ్రామం నుంచి సాలాబ్ శ్రీవాణి మాట్లాడుతున్నాను. డైరీ సంస్థ పాడి రైతులను ఇబ్బంది పెట్టడానికని రేటు తగ్గించారు. పోనీ పాల రేటు తగ్గించారు కదా, మీరు ఫీడు సబ్సిడీ ఇవ్వండి సార్ అంటే మేము తగ్గించే సమస్య లేదు, మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండి, మీకు నచ్చిన దగ్గర చేసుకోండి, మాకు సంబంధం లేదు, మాది ఇదే రేటు అని చెప్పారు. సరేలేండి అని మాకు ఇలా కిట్టదని చెప్పి మేము వేరే డైరీని ఆశ్రయించి అక్కడ పాలు పోసుకుంటుంటే గత సంవత్సరంలో వేసిన మా పాలు మేము కష్టపడి వేసిన పాల డబ్బుల్ని వాళ్ళు అట్టే పెట్టుకొని మాకు ఇవ్వడం మానేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దగ్గర మా డబ్బులు 16,000 చిల్లరే ఇవ్వడం మానేసి మేము ఇవ్వం, మీకు ఇచ్చే సమస్య లేదు, మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండి, మేము ఇవ్వం, మాకు సంబంధం లేదు, మళ్ళీ మీరు 3 నెలలు వేయండి మేము ఇస్తాం అని అంటున్నారు. ఈ 3 నెలలు మాకు ఈ ఖర్చులు మీరు ఇస్తారేంటంటే మేము ఇవ్వమంటున్నారు. మాకు అలాగ అవ్వదండి, మాకు ఇవ్వాలని మేము మిమ్మల్ని ఆశ్రయించడం